ఏదో ప్రాబ్లం వచ్చింది. ఏంది ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ దూసుకుపోతాడా? ఈ ఎపిసోడ్ తోటి ఆంధ్రప్రదేశ్ లో దూసుకుపోతాడా? నిన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సందర్శించి కులాలు ఇవన్నీ చూసుకుంటాం మనం, తెలంగాణ వాదం ఉంది కానీ ఆంధ్రవాదం లేదు అని అన్నాడు. సో ఇక్కడ పెట్టి అక్కడ ఆంధ్రవాదం తీసుకుపోదామన్నదా పవన్ కళ్యాణ్ ఆలోచన? భరతన్న థ్యాంక్ యూ అన్న, ఇప్పటికైనా ఇంతసేపటికైనా ఇచ్చినందుకు. అంటే నేను ఫస్టే ఇచ్చాను కానీ మీ టెక్నికల్ ప్రాబ్లం ఫస్టే ఇచ్చా, మీకు టెక్నికల్ ప్రాబ్లం నా దగ్గరేనా. అంటే ఇప్పుడు స్థానంలో ఉన్న మిత్రులందరికీ అదేవిధంగా పెద్దలు సీనన్నకును అండ్ అన్న లాయర్ అన్న శరత్ అన్న గారికి కూడా నమస్తే అన్న. ఇవాళ ప్రాణంలో ఉన్న ఇద్దరు మిత్రులు ఎవరైతే ఉన్నారో, మా చరణ్ కౌశిక్ అన్న మిత్రులు, నాతో పాటు మేనేజ్మెంట్ ఉన్నారు, దాని తర్వాత శుభప్రద్ గారు. కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత 0.001 కూడా లేదు. ఎందుకంటే నేను చెప్తాను, తెలంగాణ ఏర్పడ్డది ఎందుకు? నీళ్లు, నిధులు, ఉద్యోగాల గురించి అని చెప్పి, సామాజిక తెలంగాణ గురించి అని చెప్పి మొదలుపెట్టి విద్యార్థుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ఎక్కడి నుంచి కరీంనగర్ నుంచి మొదలు పెడితే వీళ్ళకేమో విద్యార్థులకేమో పెట్రోల్ దొరుకుతుంది, అగ్గిపెట్ట దొరుకుతుంది. వీళ్ళకు పెట్రోల్ పోసుకుంటారు కానీ అగ్గిపెట్ట దొరుకుతుంది. 1200 మంది చచ్చిపోతారు. దాని తర్వాత ఏమంటారు వీళ్ళ అంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఇళ్లలో మాత్రం ఎవరేం కాదు, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేకపోతే ఉన్నత వర్గాల్లో దాని తర్వాత కొంతమంది వాళ్ళు కూడా బాగా చేసిండ్రు. కానీ సామాజిక తెలంగాణ అనే పేరుతో చెప్పుకొని దళితుల్ని ముఖ్యమంత్రి చేసుకుంటా అని చెప్పి పదే సందర్భంలో చెప్పిన గౌరవనీయులు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అనేది పక్కన పెట్టి బొందల పెట్టి వాళ్ళను, దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చి గద్దెనెక్కింది. కేసీఆర్ గారు గద్దెనెక్కి ఎంత మోసం చేసిందంటే సామాజిక తెలంగాణ అనే ఒక అంశాన్ని మొత్తం పూర్తిగా బొందల పెట్టింది. పోనీ ఉద్యమం చేసుకునేటప్పుడు కనీసం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకునేటప్పుడైనా పోనీ ఎవరైతే ఉద్యమకారులను దగ్గర తీసుకున్నాడా, పిలిపించిందా అంటే కనీసం పిలువని పాపం ఎవరికైనా ఉందంటే కేసీఆర్ గారికి. పోనీ తెలంగాణ వచ్చిన తర్వాత 1200 మంది విద్యార్థులు అమరులైన విద్యార్థులతో పాటు పోలీస్ కృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అనేక మంది జై తెలంగాణ అని చెప్పి రైళ్లకు అడ్డం పడి చనిపోయిన వాళ్ళు గుర్తుకున్నారా అంటే కనీసం వాళ్ళను గుర్తు పెట్టుకోవడం పక్కన పెట్టు. శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మను అవమానపరిచి స్టేజ్ మీదకి వెళ్ళి ఆమె వెళ్ళిపోయిన దాఖలాలు ఉన్నాయి. పోనీగా అక్కడికి వద్దాం. ఇక ఉస్మానియా బిడ్డలు మేమైతే ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు మీలాంటి వాళ్ళు, భరతన్న మీరు ఎన్నోసార్లు చూసిండు, ఇప్పుడు సీనన్న లాంటి వాళ్ళు చూసిండు. మరి ఉద్యమకారులకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం ఒరిగింది, ఏం జరిగింది? నీళ్ళేమో వాళ్ళ ఫామ్ హౌస్ లో పోయినాయి, నిధులేమో వాళ్ళ జేబులలో పోయినాయి, ఉద్యోగాలు కూడా వాళ్ళ ఇంట్లో నలుగురికి చాలా స్పష్టంగా, ఒకరికి ముఖ్యమంత్రి వచ్చింది, అమెరికా నుంచి ఇంపోర్టెడ్ ఫ్లైట్లకు దిగిన కేటీఆర్ గారికి ఏమో 3 మంత్రి పదవులు, 3 శాఖలు తీసుకున్నారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాదు, ఇప్పుడు మీ దానిలో మాత్రం పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం నాగబాబుకి ఎమ్మెల్సీ వచ్చింది. మీ దానిలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, నాగబాబు ఎమ్మెల్సీ. మీ దానిలో కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే నాగబాబుకి ఎమ్మెల్సీ కూడా వచ్చింది కదా మీ దానిలో కూడా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కదా అంటున్నారు. ఏ పార్టీల అతీతం కాదు ఈ కుటుంబ పాలన. గారికి ఏ ఉద్దేశంతో ఇచ్చిండ్రో అది అందరికి తెలిసి ఉంటుంది. నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇచ్చిండ్రో అది అందరికి తెలిసిన విషయమే. కానీ మేము ఇక్కడ ఏమంటున్నామంటే తెలంగాణ ఉద్యమకారులైన మాకు ఎటువంటిది ఇచ్చిండ్రు. మేము ఒక రోజన్నా మీ టీవీ ఛానల్ ద్వారా జీనిస్ తెలియజేసుకున్నాం. ఎన్ఆర్ఎస్ హాస్టల్, ఓల్డ్ పీజీ హాస్టల్, న్యూ పీజీ హాస్టల్ ఉన్న ఉద్యమకారులందరూ ఒక 100 మంది కలిసి సెక్రటరీ దగ్గర పోతే కనీసం కేటీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ఉద్యమకారులకు. మా ఉద్యమకారులు అందరినీ కలుసుకొని అన్న ఒక 1 month CR తోనా లేకపోతే 2 CR తోనైనా ఒక పథకం పెట్టమంటే కనీసం దగ్గర రాని వాళ్ళు ఇవాళ ఇట్లా మాట్లాడుతా అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ నువ్వు ఆంధ్ర వాళ్ళను తీసుకొని వచ్చి ఏదైతే ఉందో నువ్వు ప్రత్యేక తెలంగాణ గురించి అంటావు. ఇవాళ నువ్వు కాళేశ్వరం కట్టింది ఎవరితో కట్టినావు? దానికి లేకపోతే ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించింది ఎవరికి ఇచ్చిన గ్లోబల్ సంస్థ ఎక్కడిది? ఆఖరికి వస్తే ఇప్పుడు ఇదేంటి మన సెక్రటరేట్ ఎవరికి ఇచ్చినావు కట్టడానికి? సెక్రటరేట్ ముందున్నది ఎంత విదూరం అంటే
అమరవీరుల స్తూపం అని పెట్టినాం. ఆ అమరవీరుల స్తూపం కూడా ఎవరు కట్టిండ్రు? ఆ అమరవీరుల స్తూపం కూడా కట్టించింది వాళ్ళతోనే. పోనీ అమరవీరుల స్తూపం కట్టించిందని మంచిగా ఉందా అంటే, ఆ అమరవీరుల స్తూపం ఎక్కడైనా అమరుల జ్యోతి వెలుగుతాం కానీ ఆ జ్యోతి ఇప్పటిదాకా వెలగలేదు అంటే, ఇవాళ వీళ్ళు మాట్లాడేది గ్రూప్ 1 పేపర్ లీకేజ్ చేసి గ్రూప్ 1 లో 2-3 సార్లు పెట్టిండు, గ్రూప్ 2 పెట్టిండు. ఇంటర్మీడియట్ విద్యార్థుల బలిదానాలకు వీళ్ళు తీసుకున్నారు. ఇవాళ వీళ్ళు కూడా తెలంగాణ గురించి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే ఇది నిజంగా హాస్యాస్పదం. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తా. కాంగ్రెస్ పార్టీ అంటారు మిత్రులు, పొన్నం ప్రభాకర్ గారు ఒకటి మాట్లాడతారు, లేకపోతే ఇంకొక రెడ్డి మిత్రులు అనిరుద్ రెడ్డి గారు ఆయన ఏంటి ఫేమస్ కావాలనుకోని, ఎందుకంటే సన్నీ లియోన్ కంటే ఎక్కువ ఫేమస్ కావాలని అనుకుంటాడు కావచ్చు. ఇవాళ ఏదైతే ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళి ఏదైతే మొట్టమొదటిసారిగా వీళ్ళని ఇక్కడ నుంచి బయటికి పంపించాలంటే ఇలా గౌరవనీయులు ముఖ్యమంత్రి వాళ్ళ అల్లుడు ఎక్కడి నుంచి వచ్చిందన్నా, వాళ్ళ అల్లుడు కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కదా. ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరుతోని ఇవాళ కాంట్రాక్ట్లన్నీ ఎవరికి ఇచ్చిండ్రు? ఫ్యూచర్ సిటీ మొత్తం వాళ్ళకే కదా. ఇవాళ అపర్ణకు సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఇవాళ ఉద్యోగాలు అనుకొని చెప్పారు, ఆ ఉద్యోగాలు లేవు. రైతులకు అన్నారు, ఆ 6 హామీలు అనే పథకం కూడా అవన్నీ పక్కన పెట్టి కేవలం రాజకీయంగా మాట్లాడడం తప్పిస్తే గానీ మిగతాది లేదు. భరత్ గారు ఇది నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ యాసను భాషను అదేవిధంగా సంస్కృతిని కూడా గౌరవించారు. సామాజిక తెలంగాణకై అని చెప్పి 2009లోనే అప్పుడే గద్దరన్నతోని మద్దతు ఇచ్చిన వాడు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. ఓకే సో థ్యాంక్ యూ శివప్రసాద్ పాటిల్ గారు. 30 seconds, ఎందుకంటే నెక్స్ట్ ఉద్యమం